వెల్కమ్ టు టీఎన్ఏ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే నెల్లూరు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ హడావిడి అయితే అయిపోయింది. 2 రోజుల్లో 16 తారీఖు మధ్యాహ్నం 12:30కి అయితే కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికైన సందర్భంలో రాష్ట్రంలో కొన్ని చోట్ల అంగన ఏర్పడ్డది. 116 మున్సిపాలిటీల్లో 68 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీని సాధించుకుంది. 30 చోట్ల మాత్రము అంగన ఏర్పడ్డది. కేవలం బీఆర్ఎస్ మాత్రము 13 చోట్ల మాత్రమే స్పష్టమైన మెజార్టీ అనేది కనబరిచింది. ఈ హంగు ఏర్పడినటువంటి ఏదైతే మన మున్సిపాలిటీ ఉన్నాయో అక్కడ రెబల్స్ అనేది చాలా కీలకంగా మారనున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 7 కార్పొరేషన్ ఎలక్షన్లలో 4 కార్పొరేషన్ ఎలక్షన్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీని సాధించుకుంది. 3 కార్పొరేషన్లో మాత్రము హంగన ఏర్పడ్డది. అటు కరీంనగర్ లో 60 సీట్లకు గాను 30 సీట్లు బీజేపీ కమలం పార్టీ 30 వార్డులు తెచ్చుకుంది. ఇక మిగతా 30లో ఇండిపెండెంట్ కొంతమంది, బీఆర్ఎస్ కొంతమంది, కాంగ్రెస్ కొంతమంది సీట్లు గెలుచుకున్నారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రము అక్కడ సిపిఐ పార్టీకి చెందినటువంటి కులంలో సాంబశివరావు గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అంటే నూతనంగా పాల్వంచ కొత్తగూడెం నూతనంగా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సిపిఐ పార్టీ చెందినటువంటి నాయకులు 22 సీట్లను మాత్రం వాళ్ళు గెలుచుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అంగు అంటే ఇతరులు కొన్ని సీట్లు గెలుచుకున్నారు. అటు బీజేపీ కానీ బీజేపీ ఒక సీటు గెలుచుకుంది, బీఆర్ఎస్ వాళ్ళు ఒక 8 సీట్లు గెలుచుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొన్ని సీట్లు గెలుచుకున్నారు. అక్కడ అంటే ఎటువంటి స్పష్టత రాని సందర్భంలో నా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొత్తగూడెం కార్పొరేషన్ కు బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీకి బలస్తుందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మంత్రి సీతక్క గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీకి మిత్రత్వం అనేది చాలా రోజుల నుంచి ఉన్నది, ఈ మధ్య కొత్తగా వచ్చింది కాదు. గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా సిపిఐ పార్టీతో పొత్తు పెట్టుకొని మేము గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్యే సీటు వాళ్లకు కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాకుండా ఎమ్మెల్యే సీటు కూడా మేము గెలిపించుకున్నామని సీతక్క అయితే నిన్న చెప్పడం జరిగింది. సీతక్క గారు కూడా కొత్తగూడెంలో సిపిఐ పార్టీకే తమ మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది. దీంతో మొత్తానికైతే ఉత్కంఠకైతే ఇక తెరదింపినట్టు అయింది. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఏదో చైర్మన్ పదవి ఉందో అది సిపిఐ పార్టీకి వెళ్తుందని ఈ సందర్భంగా మనం అయితే చెప్పవచ్చు.